నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడే. ఇన్ని అభయహస్తాలు ఇచ్చిన దేవుడు మరి ఎందుకు ఈ దినాల్లో దేవుని నమ్ముకున్న బిడ్డలను సేవకులను మరణానికి అప్పగిస్తున్నాడు? చార్లీ క్లర్క్ అనే ఒక వ్యక్తి అమెరికాలో మరి ఒక కాలేజీలో బహిరంగంగా హత్య గావించబడ్డాడు. ప్రవీణ్ ప్రగడాల గారిదైతే రకరకాల కథలు చెప్పారు. ఆయన్ని ఎవరూ చంపలేదు, ఆయనే తాగి చచ్చిపోయాడని రకరకాలైన కథలే. ఎందుకంటే వాళ్ళకి ప్రూఫ్లు లేవు. ఎందుకంటే తాగి ఎలా యాక్సిడెంట్ అయిందో క్లారిటీగా చెప్పలే ఎవరు. ప్రవీణ్ ప్రగడాల గారు ఎలా యాక్సిడెంట్ అయిందో క్లారిటీగా ఎవరో చెప్పలా, కానీ తాగాడని మాత్రం చెప్పారు అంతే. చంపారని చెప్పలేదు, ఇదిగో ఏదైనా గుద్దింది అని చెప్పలేదు. ఆ ఇన్వెస్టిగేషన్ అలా క్లోజ్ చేశారు. నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు దేవుని ఆత్మ కలిగిన దైవజనులు లేదంటే సేవకులు, ఎవాంజలిస్టులు మరి దేవుడు తన రాజ్యానికి తీసుకుంటున్నాడు. ప్రకాష్ గంటేలా గారినే కానీ తన రాజ్యానికి తీసుకుంటున్నాడు. మరి వాక్యమేమో ఇదిగో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్తిల్లదు అంటున్నాడు. యేసుక్రీస్తు 46వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 1వ వచనంలో యెహోవాయే మనకు ఆశ్రయదుర్గం అంటున్నాడు. యెహోవాయే మనకు ఆశ్రయదుర్గం అయితే ఇదిగో మన ప్రాణాలకు భద్రత ఏది, క్షేమం ఏది? మరి అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఒక డిబేట్ జరుగుతున్నప్పుడు, ఒక చర్చ జరుగుతున్నప్పుడు మరి చార్లెస్ క్లర్కే అనే దైవజనుని లేదంటే ఎవాంజలిస్ట్ని, దేవుని దృఢంగా నమ్ముతూ దేవుని యొక్క మార్గాల్ని ప్రచురం చేస్తున్న వ్యక్తిని దారుణంగా ప్రజల ముందే 3,000 మంది ముందే ఒకసారిగా కాల్చేశారు. మరి ఆయన ఒక సేవకుడే కాదు, లేదా ఒక ఎవాంజలిస్టే కాదు, క్రీస్తును పరిచయం చేసి క్రీస్తును బోధించే వ్యక్తే కాదు, క్రీస్తుని ప్రపంచానికి పరిచయం చేసే వ్యక్తిగా మాత్రమే కాదు, కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే సన్నిహితుడు, స్నేహితుడు. అంటే రాజకీయాల్లో కూడా ఉన్నాడు ఆయన. రాజకీయాల్లో ఉండటం తప్ప అంటే తప్పు కాదు. ఎందుకంటే రాజకీయ జ్ఞానము కూడా క్రైస్తవునికి అవసరం. ఎందుకంటే ఏ యొక్క జ్ఞానము, ఏ యొక్క అపాయము మన మీదకి రాకుండా ఉండాలంటే మనం కొన్ని జ్ఞానాలు కలిగి ఉండటం మంచిదే. అందుకే మరి దేవుడు మరి ట్రంప్ గారికి అతి సన్నిహితుడైన ఆ చార్లీ క్లర్క్ ఒక ఎవాంజలిస్ట్, క్రైస్తవ బిడ్డ, దేవుణ్ణి అనుసరించే వ్యక్తి అయినప్పటికీ చూడండి, మరి అంతగా రాజకీయ అండ ఉన్నప్పటికీ ఒక దేశ అధ్యక్షుడు, ఏ దేశం మళ్ళీ నార్మల్ దేశం కూడా కాదు, అమెరికా దేశపు అధ్యక్షుడు. అమెరికా దేశపు అధ్యక్షుడు అంటేనే ప్రపంచంలోనే అందరికంటే టాప్. మరి అలాంటి అధ్యక్షుడికి, స్నేహితుడికే భద్రత లేదు. అయినా అంతకన్నా అధ్యక్షుడు కాదు అసలు. ఈయన జీవం గల దేవుని సేవ చేస్తూ, పరిచర్య చేస్తూ, దేవుని మాటలు ప్రచురం చేస్తున్నాడు. జనరల్గా ఆయనకి ఏం సంఘం లేదు, చర్చ ఏం లేదు, కానీ దేవుని మాటలు అయితే ఖచ్చితంగా చెబుతాడు. యేసుక్రీస్తు గురించి చెబుతాడు ఎక్కడికి వెళ్ళినా. మోటివేషనల్ స్పీకర్ ఆయన. నిక్కీ ఉజ్జీ లాగా చక్కగా దేవుని మాటల్ని ఖండితంగా చెప్పగలడు. భారతదేశమే కాదు కానీ ఇతర దేశాల్లో, ఏ దేశాల్లో కూడా మరి ఆయన ప్రసంగాలే కానీ, ఆయన మాటలు కానీ, ఆయన ఇన్స్పిరేషనల్ మెసేజ్లు కానీ అనేక మందిని ప్రభావితం చేసినప్పటికీ మరి అంతమంది చూస్తున్నప్పుడే, సీసీ కెమెరాలు ఉన్నప్పుడే, 3,000 మంది ఉన్నప్పుడే గన్ షాట్తో చక్కగా ఇగో నెక్కలో కాల్ చేశారు. అక్కడికక్కడే చచ్చిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడే. 31 సంవత్సరాలు, యూత్ ఐకాన్ ఆయన. చిన్న పిల్లలు, భార్య, కుటుంబం, చిన్న కుటుంబం, దేవుని బిడ్డ, దేవుని ఎవాంజలిస్ట్, దేవుని పరిచయం చేసిన వ్యక్తి. ఏది భద్రత? వాక్యమేమో ఇదిగో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటుంది. మరి చార్లెస్ క్లర్క్ వారి విషయంలో బహిరంగంగా చంపితే దేవుని ఆయుధం, దేవుని కవచం, దేవుని యొక్క బుల్లెట్ ప్రూఫ్ ఆపలేకపోయిందా? ఆయనకి దేవుని కవచం లేదా? అంటే నేను చెప్పే ఒకే ఒక యూనిక్ ఆన్సర్ ప్రతి విషయంలోనూ, ప్రవీణ్ ప్రగడాల గారి విషయంలోనైనా సరే, గంటెల ప్రకాష్ గారి విషయంలో అయినా సరే, దైవదాసులు హతసాక్షులు అవుతున్నారు. దేవుని బిడలు హతసాక్షులు అవుతున్నారు. దారుణంగా పబ్లిక్ గానే ఈరోజు మరి చార్లీ క్లర్క్ గారు మరి హతసాక్షి అయ్యారు. అయితే దేవుడు ఒకే ఆన్సర్, ఒకే జవాబు ఏంటంటే, కొంతమందిని దేవుడు రక్షించి తన నామాన్ని మహింపరుచుకుంటాడు, కొంతమందిని తన నామానికి తీసుకుని తన నామం మహింపరుచుకుంటాడు. అంటే కొంతమంది మరణానికి అప్పగించేస్తాడు, తన ద్వారా దేవుని నామం మహింపరచబడుద్ది. కొంతమందిని మరణములోకి వెళ్లకుండా వారిని కాపాడుతాడు.
మీ అందరికీ యేసుప్రభు శిష్యుల గురించి నేను చాలాసార్లు చెబుతా. యేసుప్రభు శిష్యుల్లో యాకోబు ఉన్నాడు. అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయం కనబడతాడు. ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఇద్దరు ఒకేసారి అరెస్ట్ అయ్యారు, యాకోబు గారు, పేతురు గారు. ఇద్దరు ఒకేసారి అరెస్ట్ అయ్యారు. మొదటి రోజు యాకోబు గారి శిరచ్ఛేదనం చేయబడ్డాడు. రెండో రోజు పేతురు గారిని చంపేస్తుంటే ఆ రాత్రి దేవదూత వచ్చి పేతురు గారిని విడిపించి జైల్లోంచి బయట తీసుకెళ్ళింది. మరి ముందు రాత్రి వచ్చి యాకోబు గారిని కూడా తీసుకెళ్ళొచ్చుగా, ముందు రాత్రి వచ్చి యాకోబు గారిని కూడా విడుదల చేయొచ్చుగా. మీకు అర్థమైతే దాన్ని. కానీ యాకోబు గారిని మరణానికి అప్పగించాడు ప్రభు, పక్కనే తోటివాడైన పేతురు గారిని మాత్రం రక్షించాడు. కారణం ఏంటంటే అదే చెబుతున్నా నేను. కొంతమందిని మరణానికి అప్పగించి తన నామం మహింపరుచుకుంటాడు, కొంతమంది మరణంలోకి వెళ్లకుండా కాపాడి దేవుని నామాన్ని మహింపరుచుకుంటాడు. ఇప్పుడు నేనేదో గొప్పవాడిని కాదు, నా తోటి దాసుల కంటే దేవుని సేవలు చేసే వాళ్ళ వ్యక్తుల కంటే నేనేం గొప్పవాడిని కాదు. ఇప్పుడు గంటెల ప్రకాష్ గారు 25 సంవత్సరాలు ఒక కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూనే ఉన్నాడు బాబు. దేవుడు సంపూర్ణమైన స్వస్థత కలిగించవచ్చు. మరి నా విషయంలో దేవుడు భయంకరమైన బోన్ క్యాన్సర్, ఆస్ట్రోమా సర్కోమా నేను కలిగి ఉన్నప్పటికీ, నేను మరణానికి అప్పగించబడాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను కాపాడాడు. నేనేదో ఆయనకంటే గొప్పవాడిని కాదు, ఆయనకంటే భక్తి పడినని కాదు, ఆయనకంటే భక్తులని కాదు, ఆయనకంటే వాక్యం బాగా చెప్పగలను కాదు. ఈరోజు నన్ను మరణానికి అప్పగించకుండా బ్రతికించి తన నామాన్ని మహింపరుచుకున్నాడు. గంటెల ప్రకాష్ గారే గాని మరణానికి అప్పగించి దేవుడు తన నామాన్ని మహింపరుచుకున్నాడు. అంతే తేడా. బతుకున్న వాళ్ళు మేమేదో గొప్పవాళ్ళం, చనిపోయిన వాళ్ళు ఏదో దేవుడు తప్పు చేశారు చచ్చిపోయారని కాదు. నాకంటే ఎక్కువ పరిచర్య ఆయన చనిపోయి చేస్తున్నాడు. చార్లెస్ క్లర్కే గారు కానీ, ప్రవీణ్ ప్రగడాల గారే కానీ, వీళ్ళందరూ కూడా చనిపోయి ఎక్కువ పరిచర్య చేస్తున్నారు. మేము బ్రతికుండి పరిచర్య చేస్తున్నాం, వాళ్ళు చనిపోయి పరిచర్య చేస్తున్నారు. అంతే తేడా. వారి సమాధిలో ఉండి దేవుని దగ్గర నుంచి తన ఆత్మ ద్వారా, ఇదిగో తన యొక్క సాక్ష్యము ద్వారా పరిచర్య చేస్తున్నారు. చచ్చిపోయిన తర్వాత దొంగ ఏడుపులు ఆడమంటే అమ్మో చాలా మంచోడయ్యా, దొంగోడయ్యా అని మనసులో అనుకుని పైకి మాత్రం చాలా మంచోడని ఎడతారు. కారణం ఏంటయ్యా అంటే అందరి ముందు ఆడవాళ్ళు కాబట్టి ఆ ఒక్కరోజే మంచోడు అవుతాడు. చచ్చిపోయిన ఒక్కరోజే మంచోడు అవుతాడు. ఆడు ఎలాంటోడైనా, అలాంటి తాగుబోతాడైనా, తాగినా తిట్టేవాడు కాదయ్యా, తాగినా కొట్టేవాడు కాదయ్యా, తన డబ్బులు తానే తాగేవాడు అంటే ఇంకేమి తాగుబోతే అదో. ఆడు అంతగా తాగినా చచ్చిన రోజు మాత్రం ఎంత ప్రేమ వాళ్ళకిస్తాం. కానీ దేవుని దాసులు చనిపోయి కూడా మంచి సాక్ష్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఆ సాక్ష్యం ద్వారా సువార్త ప్రకటిస్తున్నారు. లక్షల మంది చార్లెస్ క్లర్క్ గారిని ఆన్లైన్లో, సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వారు ఉన్నారు. అయినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎంత హతసాక్షులైనప్పటికీ దేవుని రాజ్యం వచ్చే వరకు దేవుని రాజ్యంలో మంచి స్థానాలు కలిగి ఉంటారు వాళ్ళు. ఈ లోకంలో మరి 31 సంవత్సరాల్లో జీవితాన్ని కోల్పోవడం అంటే ఎంత మరీ ఘోరమైన విషయం. ఎంత ఘోరమైన విషయం అండి. 31 సంవత్సరాలు. నాకన్నా చిన్నవాడే చార్లెస్ గారు. అయినా సరే మంచి పదవిలో ఉన్నాడు. టర్నింగ్ పాయింట్ అనే ఒక ఆర్గనైజేషన్కి సీఈఓగా ఉన్నాడు, పొలిటీషియన్గా ఉన్నాడు, ఎవాంజలిస్ట్గా ఉన్నాడు. ఒక చిన్న వయసులోనే అనేకమైన బాధ్యతలు కలిగి ఉండి దేవుణ్ణి పరిచర్యని నలుమూలల, ప్రపంచ నలుమూలల యేసుక్రీస్తే గొప్ప దేవుడని ఎక్కడికి వెళ్ళినా, కాలేజీలోకి వెళ్ళినా కూడా తప్పుగా పరిగణించేవాడు. తప్పుగా అంటే అమెరికా దేశంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఆడవాళ్ళు వివాహం చేసుకోవటం, మగవాళ్ళు వివాహం చేసుకోవటం కొన్ని దేశాల్లో చట్టబద్ధత అయితే, చార్లెస్ క్లర్క్ గారు దాన్ని తిరస్కరించిన వ్యక్తుల్లో ఒకడు, ఖండించిన వ్యక్తుల్లో ఒకడు, వాక్యానుసారంగా తప్పు అని చెప్పి దిష్టగా చెప్పిన వ్యక్తుల్లో ఒకడు అనమాట. తప్పుని తప్పుగా నిర్మోహాటంగా చెప్పగలిగిన ధైర్యం కలిగిన వ్యక్తి అయినండి.